హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్ల వ్లాగ్స్. ఈరోజు వచ్చేసైతే నేనైతే రాధా కలెక్షన్‌కి అయితే కొత్తపేట వెళ్తున్నానండి. ఆహ్, రాధా కలెక్షన్‌కి వెళ్ళే ముందు ఆహ్, అక్కడ ఎలా ఉంది కలెక్షన్ అనేది కూడా నేను వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేశాను. అండ్ మగ్గం వర్క్ కలెక్షన్ అయితే ఎలా ఉందని మాక్సిమం వీలైనంత వరకైతే పోస్ట్ చేస్తానండి. ఏ టైంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలని చెప్పేసి కూడా చూస్తాను. అంటే నేనైతే మండే రోజు అయితే వెళ్తున్నాననమాట. ఎలా ఉందననేది కూడా చెప్తాను. అండ్ కలెక్షన్ అయితే ఏది తీసుకున్నాను, శారీస్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ దొరుకుతున్నాయా లేదా అనేది కూడా చెప్తాను. అండ్ విజిట్ అయితే చేద్దామని చెప్పేసి మనకు ఆల్రెడీ సిద్దిపేటలో బ్రాంచ్ అయితే ఉంది కదా రాధా కలెక్షన్ వాళ్ళకి. కానీ ఇక్కడ కూడా బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారనమాట. బట్ కలెక్షన్ ఎలా ఉందననేది కూడా మనకు కూడా ఆడవాళ్ళకి ఏంటంటే ఎక్కువగా డైరెక్ట్‌గా శారీస్ తీసుకొని మ్యాచింగ్ సెట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా పాసిబుల్ అయితే ఆన్‌లైన్ షాపింగ్ కాదు కాబట్టి వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను వెళ్తున్నాను. స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తాను. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేసేయండి. చలో వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను, మా అమ్మ, పాప అయితే వెళ్తున్నామండి. ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే చిన్న పాపని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి ఆటో అయితే బుకింగ్ చేసి వెళ్తున్నాము. మనకి రాధా కలెక్షన్ అనేది సిద్దిపేటలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ కొత్తపేటలో కూడా బ్రాంచ్ అయితే ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయితే కావస్తుంది. ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా, కంపల్సరీగా వెళ్ళండి. నేనైతే స్పెషల్గా లావెండర్ శారీస్ ఉన్నాయేమో, రీస్టాక్ అయ్యాయేమో అని చెప్పేసి లావెండర్ శారీస్ అండ్ బ్లౌజెస్ కోసం అయితే వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు కూడా షేర్ చేస్తాను. ఇక్కడ కొత్తపేట రాధా కలెక్షన్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అది కూడా మండే రోజు ఈవినింగ్ టైంలో అనమాట. ఇక్కడైతే లావెండర్ శారీస్ కోసం అయితే నేను వెళ్ళాను. ఎందుకంటే రీస్టాక్ అవుతాయేమో అని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తెలిసింది ఏంటంటే చెకింగ్ అయితే అవుతుంది. శారీస్ తీసుకెళ్ళనివ్వరు అని చెప్పేసి కూడా మేమైతే భయపడ్డాము. బట్ శారీస్ అయితే తీసుకెళ్ళనిచ్చారు. చాలామంది ఏంటంటే బ్లౌజెస్ తీసుకోవడానికి శారీస్ తీసుకొని రావట్లేరు కదా, మ్యాచింగ్ కోసం అని చెప్పేసి శారీస్ కూడా అలో ఉందన్నమాట. మనం తెచ్చిన శారీస్ అయితే కౌంటింగ్ అనేది చేసి స్లిప్ ఇచ్చి పంపిస్తారు. ఆ స్లిప్ అయితే మస్ట్ అండ్ షూర్ అనమాట. ఆ స్లిప్ ఉంటేనే మళ్ళీ తీసుకుంటారు. రాధా మేడం గారు అయితే ఉన్నారు. న్యూ స్టాక్ అయితే వచ్చిందనమాట అక్కడ మేడం గారు కూర్చున్న దగ్గర. ఇక్కడ కలెక్షన్ అయితే అక్కడ ఉన్న బస్తాలు మొత్తం కలెక్షనే అంటండి. చూస్తున్నారు కదా, 3 బ్యాగ్స్ అయితే ఉన్నాయి. కలెక్షన్ అయితే అరేంజ్ చేస్తున్నారు. చూసారు కదా, ఏ కలర్ చాట్ ఆ కలర్ చాట్ అనమాట. మొత్తం ఈ విధంగా అయితే స్టోర్ అయితే సెట్ చేసి పెట్టారండి. సూపర్గా ఉన్నాయి. అండ్ బ్రైడ్ కలెక్షన్ అయితే ఆసమ్గా ఉందన్నమాట. బ్రైడ్స్కి అయితే సపరేట్ బాక్స్లలో అయితే పెట్టారు. మేము తీసుకెళ్ళిన శారీస్కి మ్యాచింగ్ అయితే చూద్దామని చెప్పేసి శారీస్ అయితే తీయమని చెప్పారు. నేనైతే చూస్తున్నాను ఎక్కడ ఏమున్నాయి, ఏ కలెక్షన్ ఎలా ఉంది, మేడం పెట్టిన రీల్స్లలో ఈ డిజైన్ ఎక్కడుంది అని చెప్పేసి చూస్తున్నాను. బట్ మేము వెళ్ళేసరికి చాలామంది విజిట్ అయ్యి అక్కడ కలెక్షన్ అయితే కనిపించేస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే శారీ అయితే తనకిచ్చాను. తనైతే ఫస్ట్ డైరెక్ట్గా సిల్వర్ అయితే బూటీ ఉంది కదా మేడం, సిల్వర్లోనే కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి తీసి ఇచ్చిందనమాట. బట్ నేనైతే హెవీగా అవుతుంది అని చెప్పేసి వద్దు, సింపుల్గా చూపించండి అని చెప్పేసి అడిగాను. ఇక్కడైతే సింపుల్గా చూపిస్తానని చెప్పేసి చాలా అయితే తెచ్చిచ్చింది. ఈలోపు మీకు కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిద్దామని చెప్పేసి నేను కూడా అయితే వీడియో అయితే తీస్తున్నాను. చూసారు కదా, మంచి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇదొకటి సిల్వర్లో కలెక్షన్ అయితే మొత్తం ఇక్కడ ఈ షెల్ఫ్లో పెట్టేశారు. బాక్సెస్లో ఉన్న మొత్తం బ్రైడల్స్ అనమాట, బ్రైడ్కి సంబంధించినవి మాత్రమే. ఇక్కడ చూసారు కదా, పేస్టల్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. బట్ కలర్స్ కూడా స్టాక్ అవుట్ అయిపోయాయి కాబట్టి నేను కూడా ఏం చేయలేను. ఎందుకంటే సాటర్డే సండే ఆల్మోస్ట్ కంపల్సరీగా ఫుల్ ఉంటుందన్నమాట స్టోర్ అయితే. మనం చూస్తూనే ఉన్నాము. మేడం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లలో కానీ.
కంపల్సరీగా. ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా బాగుంది, అన్నీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. ఏది చూసినా కానీ తీసుకోబుద్ధి అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చిన కలెక్షన్ అయితే చూడండి, మనకి మేడం చూపించిన రీల్స్లలోనే అన్నమాట. నేనైతే బడ్జెట్లో చూపించమని అడిగాను, ఎందుకంటే ఫస్ట్ మనకు సెట్ అవుతుందా సెట్ కాదా అని చెప్పేసి బడ్జెట్లో ఏమన్నా తీస్తారేమో అని అడిగాను. అడిగితే చూపించింది. మా అమ్మని చూడమని చెప్పాను, సెట్ అవుతుందా అమ్మ అంటే. ఎందుకంటే మనకి అంతగా శారీస్ గురించి అయితే తెలియదు కదా, బ్లౌజెస్ కరెక్ట్గా కలర్ మ్యాచ్ అయిందా లేదా అని చెప్పేసి. నేను ఇక్కడైతే ఇలా డిఫరెంట్గా ఉంటాయేమో అని చెప్పేసి, మ్యాచ్ అవుతాయేమో, మనకు దూరం నుంచి చూస్తే మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్ళాక మ్యాచ్ అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇలా ఆన్లైన్లో కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా ఇలా వెళ్ళి తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అయితే స్టోర్ విజిట్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, నేనైతే చాలా అంటే చాలా సఫర్ అయ్యాను ఈ బ్లౌజ్ కోసం, ఈ శారీ కోసము. ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి తను చెప్పిందనమాట. బట్ నాకు కూడా ఇంత హెవీగా వేర్ చేయడం నచ్చదు అని చెప్పేసి ఇంకా తీయించానమాట. ఎందుకంటే మనకి కరెక్ట్గా సింపుల్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను కూడా వెతకమని చెప్పాను. పాపం అమ్మాయి అయితే చాలా కష్టపడింది ఈ యొక్క బ్లౌజ్ గురించి. ఇక్కడ చూడండి, కొత్త కొత్త కలెక్షన్స్ అయితే చాలా వచ్చాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైం కదా వెళ్ళింది, ఇన్ని కలెక్షన్స్ చూపించేసరికి మనకి ఏ కలెక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, అంత బాగుంది. మా పాప అయితే అల్లరి చేస్తూ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసాను. మరి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, ఎందుకంటే తనని చూసుకుంటూ ఇలా తీసేసరికి కొన్ని పర్ఫెక్ట్గా అయితే రాలేదు. బ్లౌజెస్ అయితే కొన్ని చూపించిందనమాట. ఇలా సెట్ చేసి చూసుకున్నాను. సెట్ చేసి చూసుకుంటే నాకు అసలు సెట్ అవ్వలేదు. తనైతే వేర్ చేసి ఇలా వేసుకోండి అక్క అని చెప్పేసి చూపించింది. నాకు అక్కడ ఏంటంటే తక్కువ కాంబినేషన్ అయితే ఉందన్నమాట, గోల్డ్ అస్సలు లేదు. ఇది కూడా చూపించింది, బట్ ఇది అది ఎలా అంటే తను హ్యాండ్కి వేసి మనకి షాపింగ్ మాల్స్లలో చూపిస్తారు కదా, అలా సెట్ చేసి చూపించింది. బట్ నాకైతే ఇది మొత్తం పర్ల్సే ఉన్నాయి కదా, అంత లుక్ అనిపించలేదు శారీకి సెట్ అయ్యే విధంగా అని చెప్పేసి నేనైతే వద్దని చెప్పి ఫిక్స్ అయ్యాను. అది ఇంకా చూపించమంటే తనైతే కలర్స్ అయితే కలర్ చార్ట్ అయితే ఈ విధంగానే వస్తుంది. సిల్వర్, ప్యూర్ సిల్వర్లో అయితే మనకి తక్కువగా ఉన్నాయక్క కలెక్షన్స్, అంతా స్టాక్ అవుట్ అయిపోయింది కలెక్షన్ అయితే. ఇంకా వచ్చింది కానీ అప్డేట్ అంటే మేడం వాళ్ళు కోడింగ్ అయితే వేయలేదు. అక్కడ మీకు ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. బట్ ఇంకా సిల్వర్ కలెక్షన్ అయితే అందులో లేదు, తక్కువగా ఉంది అని చెప్తే ఓకే సిల్వర్ కలెక్షన్ అయితే ఇది మ్యాక్సిమం సెట్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా చూశాను. ఇక్కడ అన్నీ చూపించింది. పాపం అమ్మాయి అయితే కొంచెం అయితే కష్టమే, ఎందుకంటే లేడీస్కి కదా, అది కూడా మగ్గం వర్క్స్ కాబట్టి అంత తొందరగా మనం కూడా తీసుకోలేము. ఇదైతే ఓకే చేయమని చెప్పాను. ఇంకా మళ్ళీ ఏం శ్రమ పడతావమ్మా, ఏమొద్దు, ఇదైతే ఓకే చేసే అన్నాను. ఓకే చేసి పక్కకు పెట్టేసిందనమాట అమ్మాయి అయితే. నేను ఇది కూడా వస్తుందేమో అని చెప్పేసి ఇది కూడా చూశాను, ఇంకా చూశాను, బట్ డల్ కలర్స్ అవుతున్నాయి. దూరం నుంచి చూస్తే సేమ్ కలర్ అనిపిస్తుంది, తీసాక అయితే డల్ అనిపిస్తుంది అనమాట. అలా మేమైతే నా బ్లౌజ్ అయితే సెట్ చేసి పెట్టాను. ఈ విధంగా అయితే సెట్ చేసి పక్కకు పెట్టింది. ఇదైతే వస్తుందక్క తీసుకో అని చెప్పేసి అన్నదనమాట. నేను కూడా పక్కకు పెట్టేశాను. ఇంకా శారీస్ అయితే ఉన్నాయి. ఈ శారీ అయితే ఇచ్చాను, ఈ శారీకి సెట్ చేయమని చెప్పాను. ఈ శారీ అయితే ఎంత వెతికినా కానీ ఈ కలర్ అయితే దొరకలేదు తనకి, ఎందుకంటే చాలా పేస్టల్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ పేస్టల్ అండ్ మనకి ఎలా అంటే కాపర్ వీవింగ్ అయితే వచ్చింది కదా, కాపర్ వీవింగ్ అనేది సెట్ అవ్వట్లేదు అనమాట అస్సలు. ఇలా బ్లౌజెస్ అయితే అన్నీ వెతికింది కానీ ఏమీ దొరకలేదు. చాలా వరకు వెతికి పెట్టిందనమాట. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అనిపించేసి నేను అడిగాను ఈ బ్లౌజ్ ఎంత పడుతుందని. ప్రతి దానికైతే అక్కడ ట్యాగ్ అయితే ఉంటుందన్నమాట, దేనికి ఏ సెట్ అవుతుందని చెప్పేసి అయితే ట్యాగ్ అయితే పెట్టారు. ఇక్కడ మనం తీసుకెళ్ళిన శారీస్లలో ప్రతి ఒక్క దానికి ఇలా కంప్యూటర్ బ్లౌజ్ అయితే చూపించమని చెప్పాను.
దానికి దొరకలేదు. కంప్యూటర్ బ్లౌజ్ కానీ కలర్ మ్యాచింగ్స్ కానీ అస్సలు దొరకట్లేవు అనమాట. చాలా రిస్క్ అయింది అమ్మాయికి కూడా. అంతసేపు వెతికినా కానీ ఆ కలర్ అయితే అస్సలు దొరకలేదండి. చాలా వెతికింది. వాళ్ళకు కూడా పాపం రిస్కే అవుతుంది. ఎవరికైనా రిస్కే, జాబ్ అంటే ఏ జాబ్ అయినా కానీ. మేడం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించేదాకా చూపించమని చెప్పారు అంట. బట్ అక్కడైతే కలర్ దొరకలేదు కాబట్టి నేనైతే సాటిస్ఫాక్షన్ అయితే అయ్యేంతవరకు ఆ అమ్మాయి అయితే చూపించింది. ఇక్కడ కొన్ని బ్లౌజెస్ అయితే నేను చూపిస్తున్నాను. మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. మీరు విజిట్ చేసి ఒకసారి ఎలా ఉన్నాయో చెప్పండి. నేనైతే దానికి దొరకట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ శారీ అయితే తీసుకొని వెళ్ళాను. కంప్యూటర్ వర్క్ అడిగాను. కంప్యూటర్ వర్క్ కూడా దొరకలేదు. మా అమ్మ అయితే నాకు శారీస్కి అస్సలు దొరకట్లేవు అని చెప్పేసి తను డిసప్పాయింట్ అయింది. బట్ చాలా వెతికారు. వాళ్ళకు కూడా 100%లో 99% వెతికారనమాట. దొరకలేదు. నా శారీస్కి తగ్గట్టుగా ఏ బ్లౌజెస్ తీసుకున్నానో వీడియోలో అయితే చూద్దాము. ఐఎమ్ బ్యాక్ అనమాట. నేనైతే కలెక్షన్కి అయితే వెళ్ళొచ్చాను. ఎలా ఉన్నాయో అయితే ఒకసారి చూపిస్తానండి. ఏమేమి తీసుకొచ్చాను అని కూడా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయన్నమాట కలెక్షన్స్ అయితే. ఎందుకు అనేది కూడా నేను రీజన్ చెప్తానండి. రాధా గారు అయితే ఒక లేడీ అయ్యుండి చాలా అంటే చాలా కష్టపడుతూ ఇంత పై స్థాయికి అయితే వచ్చారంటే అసలు అన్బిలీవబుల్ అనమాట. మనం అందరం హ్యాట్సప్ అయితే చెప్పొచ్చు మేడంకి. అండ్ కలెక్షన్ వైజ్గా అయితే చాలా అంటే చాలా ఆసమ్గా ఉంది. నాకు తెలిసి ఇక్కడ మనం చూసిన కలెక్షన్లు అయితే బయట ఎక్కడ ఈ డిజైన్స్ అయితే కనిపించవు. డిఫరెంట్గా ఉంటాయి. అండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మని తీసుకెళ్ళినా కానీ స్టాఫ్ అయితే కొత్త కాబట్టి కొంచెం ఉంటుంది ప్రాబ్లం అయితే. బట్ ఏంటంటే అక్కడ ఉన్న డిజైన్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అంత బాగున్నాయన్నమాట. అండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఈ క్వాలిటీలో ఇంత ప్రైజింగ్లో అసలు ఎక్కడ రావు. ఆల్మోస్ట్ నేను 5000 పెట్టి ఒక బ్లౌజ్ తీసుకున్నాను. అంటే బయట మగ్గం వర్క్ది. సేమ్ అదే బ్లౌజు రాధాగారి కలెక్షన్లో 2500 ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సేమ్ క్వాలిటీ, సేమ్ బీడ్స్, సేమ్ వర్క్, ఇంకా డిజైన్ అయితే ఇంకా మేడం గారిది చాలా బాగుందన్నమాట. అంత బాగుంది క్వాలిటీ అయితే. అండ్ నేను తీసుకున్న బ్లౌజెస్ చూపిస్తాను. అండ్ శారీస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయా కాలేదా అనేది మీరు కూడా చెప్పండి. నాకైతే నచ్చి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా బ్లౌజెస్ అయితే వెతికాను బట్ దొరకలేదన్నమాట కొన్ని బ్లౌజెస్ అయితే. అందుకని చెప్పేసి తీసుకోలేదు. నేనైతే తీసుకెళ్ళిన శారీ ఇదండి. శారీ ఇదన్నమాట. బార్డర్ వచ్చేసి ఇది, ఓకేనా. బార్డర్ ఇది. నాకైతే బార్డర్లో కావాలి కదా బ్లౌజ్ అయితే. ఇదంతా మొత్తం సిల్వర్ వచ్చిందనమాట. మీకు ఏం కలర్ కనిపిస్తుందో నాకైతే తెలీదు. ఇదైతే మొత్తం సిల్వర్ వచ్చింది, ఓకేనా. ఇదంతా సిల్వర్ వచ్చింది. ఇక్కడ కూడా మొత్తం సిల్వర్ జరీ వచ్చిందనమాట. నాకు సిల్వర్లో కావాలి బ్లౌజ్ అయితే. చాలా అంటే చాలా రిస్క్ పడ్డామన్నమాట. తన చూపించి పాపం అమ్మాయి అలసిపోయింది సిల్వర్లో. అయితే యాక్చువల్గా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన బ్లౌజ్ అయితే ఇది తీసుకున్నానండి, ఓకేనా. ఇది తీసుకున్నాను. హ్యాండ్స్ ఇలా వచ్చాయి చూడండి. అసలు మొత్తం కర్దానా వరకు ఏమన్నా షైనింగ్ ఉందా అండి. ఫుల్ షైనింగ్ అండ్ విత్ కట్ వర్క్ తోటి బ్లౌజు. ఇది ఫ్రంట్ నెక్ వచ్చింది. ఇది బ్యాక్ నెక్ అనమాట. చూసారు కదా, బ్యాక్ నెక్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. నాకే కాదు, నాకు కాకుండా ఫస్ట్ మా అమ్మకి నచ్చింది. మా అమ్మకి నచ్చి అయితే తీసుకున్నాను. ఇదైతే మ్యాచ్ అవుతుందని చెప్పేసి అయితే అమ్మాయి అయితే హ్యాండ్ మీద వేసి మరీ చూపించింది. సెట్ అవుతుందా లేదా చూసుకోండి అక్క అని చెప్పేసి కూడా వేసి మరీ చూపించింది అనమాట. ఇదిగోండి, మనకు వేయడానికైతే రాదు బట్ అమ్మాయి అయితే చాలా బాగా చూపించింది. ఓకే కదండి.
ఈ బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయింది. బట్ ఏంటంటే ఇంత డార్కిష్ అయితే రాదు అని చెప్పింది బ్లౌజ్ అయితే. ఎందుకంటే ఇంత డార్క్లో మనకి ఇక్కడ సిల్వర్ వీవింగ్ అండ్ గోల్డ్ వీవింగ్ మిక్స్ అయింది కాబట్టి రాదని చెప్పేసి సిల్వర్లోనే తీసుకున్నాను. అండ్ సిల్వర్ గోల్డ్ మిక్సింగ్లో అయితే బ్లౌజ్ చూసాను, సెట్ అవ్వలేదు అని చెప్పేసి పర్ఫెక్ట్ మ్యాచింగ్లో ఇచ్చిందనమాట. దీనికి ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేసేయండి. మొత్తం ఇదంతా సిల్వర్ వీవింగ్లో కాబట్టి ఇలా తీసుకున్నాను. ఓకేనా. ఇంకొక శారీకి ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇంకొక శారీ వచ్చేసి ఇది యాక్చువల్గా మమ్మీ శారీ అనమాట. అమ్మ శారీ అయితే యాక్చువల్గా ఏం చేశారంటే మమ్మీకి కంప్యూటర్ వర్క్ అయితే కావాలి. మేము వెళ్ళింది మండే కదా, నేను చెప్పాను. యాక్చువల్గా సాటర్డే సండే అయితే ఫుల్ క్రౌడ్, ఫుల్ కలెక్షన్ అయితే మొత్తం సేల్ అయిపోయింది. కొత్త స్టాక్ అయితే నాకు తెలిసి ఒక 5000-6000 పీసెస్ ఏమో వచ్చాయి. మొత్తం అన్ని బస్తాలు అయితే కుట్టి పెట్టున్నాయి. 2-3 బస్తాలు అయితే అక్కడ ఉన్నాయి. ఇంకా పిన్ చేస్తూనే ఉన్నారు. చూడండి, కోడింగ్ కూడా ఇవ్వలేదన్నమాట దీనికి. ఇదిగోండి, కోడింగ్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇలా ఉంటుంది కదా మనకు కోడింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బట్ దీనికి కోడింగ్ ఇవ్వలేదు. కోడింగ్ ఇవ్వని బ్లౌజెస్ చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇప్పుడిప్పుడే సెట్ చేస్తున్నారు, సెట్ చేసుకుంటూ పెడుతున్నారు. మండే అయితే మ్యాక్సిమం కొంచెం కలెక్షన్ అయితే తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 డేస్ అయితే క్రౌడ్ చాలా ఉంటుంది కాబట్టి దీనికి మ్యాచింగ్గా తనే సెట్ చేసిందనమాట బ్లౌజ్. అమ్మకు కదా కంప్యూటర్ వర్క్స్ అయితే అన్నీ అయిపోయాయి చెప్పారు. ఏంటండి స్టాక్ ఏం లేదు అంటే చూయించే కలెక్షన్లలోనే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ మేడం చాలా ఉన్నాయి అంటారు కదా, చాలా చూపిస్తారు కదా అని చెప్పేసి స్టోర్కి వెళ్ళిన వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది. బట్ ఏంటంటే మొత్తం సేల్ అయిపోయాయండి, ఒక్కటి లేదు, అన్నీ సేల్ అయిపోయాయి. అలా ఉందన్నమాట కలెక్షన్లో. అలా బాగుంటుందన్నమాట. అంటే ఎందుకంటే వెంటనే అయిపోతున్నాయి. ఇంత బాగుంది, ఇంత క్వాలిటీ బాగుంది, తక్కువ ప్రైస్లో వస్తున్నాయంటే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. మా మమ్మీనే ఈ కలెక్షన్ చూసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా వేసుకుని మా అమ్మ మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకుంది. ఆలోచించండి, దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్, కొంచెం కూడా అస్సలు చేంజ్ కానివ్వకుండా. చూడండి, ఈ ఫ్లవర్స్కి దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి మరి అక్కడ ఉన్న అమ్మాయి అందరూ చెక్ చేసి మరీ ఇచ్చారు. వేరే బ్లౌజ్ చూపించారు, ఇది చూపించారు. ఇది మ్యాక్సిమం సెట్ అవుతుందని చెప్పేసి ఇదే తీసుకున్నాం మేము కూడా. ఈ 2 బ్లౌజెస్ అయితే నేను పర్చేస్ చేశాను. బట్ ఏంటంటే మనకి ఆన్లైన్లో డిఫరెంట్ అయితే ఉంటాయి కదా, ఆఫ్లైన్లో కలర్స్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేడం కూడా చెప్పారు కదా, అందుకనే వెళ్ళాను అనమాట. వెళ్ళి నాకు నచ్చినవి తీసుకున్నాను. ఇదిగోండి, లాస్ట్ టైం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ అనిపించింది, అందుకనే వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా, నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. జస్ట్ ఇది 800 ఏమో పడింది, 800 అనుకుంటాను. హ్యాండ్ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట, బాగుంది. మీరు రాధా కలెక్షన్కి అయితే వెళ్ళి మీకు కావాలనుకున్న వాళ్ళు, శారీకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ కావాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళండి. చాలా బ్లౌజెస్ ఉన్నాయండి. ఇంకా నేను మళ్ళీ రాధా కలెక్షన్ నుంచి అయితే చాలా కలెక్షన్ అయితే ఇంకా తీసుకుంటాను కూడా, తీస్తూనే ఉంటాను కూడా. అంత ఇష్టం అనమాట మన ఆడవాళ్ళకి బ్లౌజెస్ కానీ ప్రతి ఒక్క కలెక్షను. సో మీరు వెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా మంచి జెన్యూన్ రివ్యూ అనమాట, 100% రికమెండే. బయట ఎక్కడైనా కానీ బీడ్స్ క్వాలిటీ అనేది ఉండట్లేదు, మొత్తం కలర్ అయితే షేడ్ అవుతుంది. బట్ వీళ్ళ దగ్గర మాత్రం చాలా బాగుంది క్వాలిటీ, అందుకని నేను మళ్ళీ వెళ్తున్నాను. చూపించాను కదా బిఫోర్ బ్లౌజెస్ ఆన్లైన్లో పర్చేస్ చేసినవి, ఆ క్వాలిటీ చూసే మళ్ళీ నేను వెళ్ళాను. ఇక్కడ స్టోర్ పడుతుందన్న 1 మంత్ నుంచి అయితే నేను ఏ బ్లౌజెస్ కొనకుండా అన్నీ అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాను. బట్ ఒక 3 శారీస్కి అయితే పేస్టల్ షేడ్స్ అనమాట, పేస్టల్ షేడ్స్ అయితే ఇంకా అవైలబుల్ లేదు మేడం అని చెప్పారు. అందుకని చెప్పేసి రిటర్న్ అయ్యాను అంతే. ఈ 2 బ్లౌజెస్ తీసుకెళ్ళాను. మిగిలిన శారీస్ అయితే పేస్టల్ కలర్స్ అనమాట, వాటికి దొరకలేదు అంతే. పేస్టల్ కలర్స్ తక్కువగా ఉన్నాయి, సేల్ అయిపోయాయి మేడం, లేవు పేస్టల్ కలర్స్ ఉన్నా కానీ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి
చూయించారు. ఎందుకంటే పర్ఫెక్ట్ మనకు ఓకే అనుకుంటేనే వాళ్ళైతే బ్లౌజ్ ఇస్తున్నారనమాట. అలా ఉంది. సర్వీస్ అయితే చాలా బాగుంది. అండ్ వెళ్ళండి. కొత్త స్టాఫ్ కదా! మనం కూడా కొంచెం అడ్జస్ట్ అవుదాము. ఒక 2, 3 మంత్స్ అయితే వాళ్ళు కూడా సెట్ అవుతారు. ఓకేనా? ఇదండి వీడియో అయితే. మర్చిపోకుండా రాధా కలెక్షన్ అయితే మళ్ళీ విజిట్ చేయండి. అండ్ మీరు వెళ్ళి కూడా మీ ఫీడ్‌బ్యాక్ కూడా యూట్యూబ్‌లో వీడియోస్ కానీ, లేదా షార్ట్స్ కానీ, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ప్రతి ఒక్కటి రివ్యూ అనేది మేడంకి ఇవ్వండి. తనకు కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. బాయ్.